నమస్కారం అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B వీసా మీద ఇల్లు కొనొచ్చా? ఇద్దరు ముగ్గురు అడిగారనమాట, మెసేజ్ పెట్టారు నాకు. సార్ ప్రస్తుతానికి నాకైతే జాబ్ బాగానే ఉంది, ఇట్లా ఇల్లు కొందాం అనుకుంటున్నాము, కొనొచ్చా అని. ఇది అంటే H1B వీసా ఉండి వైఫ్కి హస్బెండ్కి జాబ్ ఉండి ఇల్లు కొనొచ్చా అంటే కొనొచ్చు, నో ప్రాబ్లం. మంచి మీ దగ్గర సేవింగ్స్ అవి ఉండి కొంత డిపాజిట్ పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా సరే కొనొచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఐటీ జాబ్ని నమ్ముకొని మనం ఇల్లు కొనొచ్చా కొనకూడదా, సో ఇలాంటి పర్టికులర్ ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, అలా చూసి వెళ్ళిపోతున్నారు మీరు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక లైక్ అండి, నేను అడిగితే ఇస్తారో అడగపోతే ఇవ్వరు, చిన్న లైక్ ఫ్రీయే కదా, కింద ఉంటుంది కొడేస్తే. ఏంటంటే ఎక్కువ లైక్స్ ఉంటే కొంచెం వీడియో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది అని ఒక చిన్న ఆశ, అంతేం లేదు. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి సో లైక్ అయితే చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వీసా మీద ఉన్నాం కాదు, ఇప్పుడు ఇల్లు కొనొచ్చా కొనకూడదా అంటే ఏం అర్థం కావట్లేదు. అన్సర్టనిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులు గ్యారంటీ లేదు. ఒక పక్క ఆంథ్రోపిక్ వాళ్ళు భయపడుతున్నారు, ఇంకొక పక్క లే ఆఫ్లు. ఒరాకిల్ ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. 30,000 మెంబర్స్ని లే ఆఫ్ చేస్తామని చెప్పి బ్యాంకింగ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఓకే, మొన్న 2,500 మెంబర్స్ ఏదో బ్యాంక్లో లే ఆఫ్ చేసేసారు. చాలా కంపెనీస్లో ప్రస్తుతానికి అమెరికాలోనే లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే, లే ఆఫ్ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా జాబ్ వస్తుందా? గ్యారంటీ లేదు. ఓకే, రావచ్చు, చాలామందికి వస్తున్నాయి, టక్క వెంటనే జాబులు వస్తున్నాయి. వచ్చిన జాబ్ ఎన్ని రోజులు నిలబడుతుంది? గ్యారంటీ లేదు. ఇప్పుడు వీసా అన్సర్టనిటీ ఉంది. H1B ఎక్స్టెన్షన్లోకి వెళ్తే RFEలు పడుతున్నాయి. ఓకే, NOID నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై. ఎప్పుడు ఇది మీకు జాబ్ పోయింది, సడన్గా B2 అప్లై చేశారు, మళ్ళీ H1 అప్లై చేద్దాం అనుకున్నారు. B2 మీద మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ అటెండ్. జాబ్ చేయకూడదు. కానీ వాళ్ళు ఏమంటారు, అమెరికా వాళ్ళు, నీకు H1 మీద వచ్చావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, నీ జాబ్ అయిపోయింది, నీ కంపెనీ తీసేసింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోయి ఇండియాకి, మళ్ళీ నీకు B2 ఎందుకు? ఇదివరకు నడిచింది, B2 మీద ఉన్నాం, మళ్ళీ H1 మీదకి వచ్చాం అంటే మీరు గ్యాప్ బ్రిడ్జ్ చేయడం కోసం మీరు B2 తీసుకుంటున్నారా? మేము ఎందుకు ఇవ్వాలి B2 అంటున్నారు అనమాట. అంటే పర్టికులర్ రీజన్, B2 తీసుకోవడానికి పర్టికులర్ రీజన్. మళ్ళీ B2 మీద ఉన్నావు, మళ్ళీ నీకు జాబ్ వస్తుంది, మళ్ళీ H1 అప్లై చేసుకుంటావు. H1 అనేది టెంపరీ వర్క్ వీసా, మీరు వెళ్ళిపోవాలి, ఆయనకి పర్మనెంట్ ఉండకూడదు, ఎందుకు ఇవ్వాలి H1 ఎక్స్టెన్షన్ అని చెప్పి RFEలు వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో H1 మీద ఉండి మీరు ఇల్లు కొనొచ్చా అంటే కొనొచ్చు. రిస్క్ ఎందుకు? రిస్క్ అంటే ఇప్పుడు రేపు పొద్దున ఫర్దర్ డౌన్గా లైఫ్ లాంగ్ మనకి జాబ్ ఉంటుంది 100% అనేటువంటి గ్యారంటీ అస్సలు లేదు. లేనప్పుడు మీరు ఇల్లు కొంటే ఓకే, రేపు పొద్దున ఫర్ సపోజ్ జాబ్ పోయింది, ఓకే, వీ హోప్ ఫర్ ద బెస్ట్, జాబ్ ఉండాలని అనుకుంటాం, నో ప్రాబ్లం. కానీ పర్ సపోజ్ ఇద్దరిలో ఒకళ్ళకు ఉంది జాబు, ఓకే, నో ప్రాబ్లం, ఎట్లా ఒకట్లా నడిపించుకోవచ్చు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అంటే, చాలామంది ప్రెజెంట్ జాబులు పోగొట్టుకున్న వాళ్ళు, OPTల మీద ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కొన్నారు. ఓకే, రేపు పొద్దున వాళ్ళకి H1 రాకపోతే పరిస్థితి ఏంటి? అమ్ముతారు. అమ్మాలంటే మార్కెట్ ఉండాలి. ఒకటేసారి జాబులు పోయి లే ఆఫ్లలో చాలామంది బయటకు వచ్చి అందరూ ఇల్లు అమ్మకానికి పెడితే కొనేవాడేవాడు? ఇప్పుడు ఇండియా వెళ్ళి చాలామంది స్టక్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది జాబులు ఉంటాయో గ్యారంటీ లేదు దాంట్లో వీసా రాక. ఇప్పుడు వాళ్ళు 6 నెలలు 1 year తర్వాత అపాయింట్మెంట్లు వచ్చినవి, ఈ లోపు కంపెనీ వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? వాళ్ళని తీసేస్తారు, వేరే వాళ్ళని పెట్టుకుంటారు. పోనీ ఉంచుకున్నారు, ఒక 1 year పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు, మళ్ళీ వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అదే తలనొప్పి. అన్ని రోజులు నీ కంపెనీ ఎట్లా ఎలో చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేదు, యూఎస్లో ఇన్ని రోజులు EMI కట్టాలి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? అలా వెళ్ళి స్టక్ అయిపోయిన వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెడతారు, లేకపోతే రెంట్కి పెడతారు. ఇట్లా జాబులు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇండియా వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఈ H1B మీద అన్సర్టనిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పోయే కంపెనీస్ అన్నీ ఒక పక్క ఏది మన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్లు అని అవ్వని ఇవ్వని రకరకాలుగా, సో ఏది గ్యారంటీ లేదు. తర్వాత లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా టెంపరీ వర్క్ వీసా కాబట్టి మీకు SBA లోన్లని అవ్వని అంత ఈజీగా రావట్లేదు. ఇంతకు ముందులాగా ఇప్పుడు మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ జాబ్ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో టెంపరీ వర్కర్స్కి బ్యాంకులు లోన్లు ఇవ్వడం తగ్గించినాయి అని చెప్పి అంటున్నారు. సో ఇన్ని అన్సర్టెనిటీస్ మధ్య మీరు స్టిల్ కాన్ఫిడెంట్గా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే ఏంటంటే రీజనబుల్గా రేపు పొద్దున కొన్నా
అమ్మగలం అనుకునేటువంటి ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే మనకున్న లిమిటేషన్ దాటి ఓవర్ లిమిటేషన్ తోటి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి పెద్ద పెద్ద ఇల్లులు, 5 బెడ్రూమ్లు, మంచి గరాజు, అవి ఇవి అన్ని బ్యాక్ యార్డ్ అన్నీ ఉన్నాయని కొంటుంటారు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు కొన్నారు, అలాగా నడిచింది. ఏంటి అంటే వెళ్ళారో, జాబులు చేశారో, బిజినెస్లు పెట్టారో, ఇంకోటి చేశారో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదో చేశారు, కింద మీద పడ్డారు, నడిచిపోయింది, నడుస్తూనే ఉంది, ఇంకా ఈఎంఐలు కడుతున్నారు. కెనడాలో చూస్తే మొన్న యాక్చువల్గా నేను ఒక వీడియో చూసా, 1.5 మిలియన్కి వాళ్ళు, $1 మిలియన్ వాళ్ళు కొన్నటువంటి ఇల్లు చివరికి వాళ్ళు 1 మిలియన్కి అమ్ముకున్నారంట. ఎందుకు అంటే మార్కెట్ లేదు, ఫుల్ డౌన్ అయిపోయింది, జాబులు పోయినాయి, ఏం చేయాలి, ఎంతకో కొంతకు అమ్ముకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కట్టినటువంటి ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఆ ఈక్విటీ ఉంటుందో ఆ ఈక్విటీ కూడా మొత్తం పోయిందనమాట. అంటే చివరికి 0 అయిపోవచ్చు, మైనస్లోకి వెళ్ళచ్చు. సో ఇవన్నీ ఏంటంటే భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, కానీ ఫ్యూచర్ అన్సర్టెనిటీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వీసా గ్యారంటీ లేదు. ఓకే, I-140 అప్లై చేసుకుంటారు మీరు. I-140కి వెళ్ళినప్పుడు, గ్రీన్ కార్డుకి ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అట్నుంచి అట్టే తీసుకుపోతున్నారంట ఐసోళ్ళు చాలామంది. ఎందుకు అంటే ఓవర్ స్టేలనో, లేకపోతే ట్యాక్స్ కట్టలేదనో, లేకపోతే ఇంకోటనో ఏవో రకరకాల కారణాల కింద. ఓకే, మీరు వెళ్ళినప్పుడు కనుక ఏదన్నా మీకు ఇంతకుముందు దాంట్లో మీ కంపెనీ కనుక ప్రూవ్ చేయలేకపోయింది అనుకోండి I-140, ఓకే, మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఇల్లు కొనుక్కోండి. కొనొద్దని నేను చెప్పను, ఎందుకంటే రెంట్ అనవసరంగా వాళ్ళకి ఎవరికో పెట్టే బదులు ఆ డబ్బులు మనకంటూ సొంత, ఇప్పుడు మనం ఇంటికి ఈఎంఐ కడుతుంటాం కదా, ఒక 2,500, 3,000, 4,000, 5,000 ఎంత కట్టినా సరే ఇంట్రెస్ట్ పోను, ఎంతో కొంత రీజనబుల్గా మన అసలు డబ్బాలోకి అయితే వెళ్తుంది కదా. ఆ $500 వెళ్ళినట్టే కదండి అసలుకి. ఆ డబ్బులు మనకు ఉంటాయి కదా. ప్లస్ సొంత ఇంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది, అద్దీంట్లో ఉంటే అది ఎంత లేదన్నా ఇక వాడికి వేస్ట్గా రెంట్ కడుతున్న ఫీలింగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు కాన్ఫిడెంట్గా మా జాబులు పోవు, మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము మంచిగా ఇబ్బంది లేకుండా ఉన్నాము అని అనుకుంటే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఎప్పుడైనా లెడర్లో ఒకేసారి మనం పైనకి వెళ్ళి 5 బెడ్రూమ్ పెద్ద బ్యాక్ యార్డ్, చాలామంది ఇప్పటికీ ఇన్స్టాలలో పెడుతుంటారు గృహప్రవేశాలు అవి ఇవి చేసి మా ఇల్లు అది ఇది. అందరూ మంచిగా ఉండాలనే కోరుకుందాం మనం, కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. బయటికి చెప్పరు ఎవరు, కానీ జాబ్ పోగొట్టుకున్న పెద్ద ఇల్లు కొనుక్కొని మన స్తోమతకు మించి మనం లోన్ కట్టే చోట ఒక్క జాబ్ అయినా ఒక్క పర్సన్తోని ఇల్లు నడవదు. క్రెడిట్ కార్డులు ఎన్ని రోజులు నడుస్తుంది, క్రెడిట్ కార్డులు, సేవింగ్స్ ఎంత సేవింగ్స్ ఉంటాయండి ఎవరి దగ్గరైనా. ఒక 2 years, 3 years, 4 years కూర్చొని తినే సేవింగ్స్ ఉండవు కదా. మ్యాక్సిమం అంటే 2 years, 2 months, 3 months, 4 months మ్యాక్స్ నడిపించుకోగలుగుతాం, వరస్ట్ కేసులో 6 months. అంతకన్నా ఎక్కువ మనకు తాహతకు మించి ఈఎంఐ ఉందనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం? ఫెడరల్లో జాబ్స్ పోయినాయా, ఈ ఐటీ కంపెనీస్లో జాబ్స్ పోతున్నాయా? కంపెనీస్ ఇప్పుడు ఈ ఇయర్ H1 చాలా టైట్ చేసింది. ఇప్పుడు కొత్తగా H1 ఏదైతే మన వేజ్ రూల్ ఉందో, కొత్తగా ఏది వచ్చే H1లు కాకుండా ఆల్రెడీ H1లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో రేపు ఎల్లుండో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంత శాలరీ ఉంటేనే మీ H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళొచ్చు అని. I-140కి, పామ్కి, దానికి ఫెడరల్ లిస్టులో నేను అప్పుడు ఒకసారి వీడియో పెట్టాను కదా, మీకు దాని మీద డీటెయిల్ వీడియో ఇంకోటి పెడతాను నేను. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫర్దర్గా నెక్స్ట్ H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీరు మీ శాలరీ ఆ లొకేషన్ని బట్టి కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇన్ని అన్సర్టెనిటీల మధ్యన మీరు కనుక ఇల్లు కొనుక్కుంటే ఐ స్టిల్ రికమెండ్ యూ టు బై హౌస్. నేను మిమ్మల్ని డిమోటివేట్ చేయను, ఓకే. కానీ ఏంటంటే ఒకటి, చిన్న ఇల్లు కొనుక్కోండి, 2 bedroom అపార్ట్మెంట్ కొనుక్కోండి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటే చిన్న ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి. మనకి తక్కువలో, అంటే రేపు పొద్దున అమ్మినా ఈజీగా అమ్మగలిగే ఇల్లు కానీ, లేకపోతే ఒకవేళ మనకు వచ్చేటువంటి అమౌంట్లో ఒకవేళ జాబ్ పోయినా మనం ఒక 6 నెలలు సర్వైవ్ కాగలము లోన్ కట్టుకుంటూ అనుకునేటువంటి ఇల్లు కానీ. సో తప్పేం లేదండి, అంటే పెద్ద ఇంట్లోనే ఉన్నట్టు కాదు. ఉండేది లింగలింగం అంటూ 4 ఉంటారు, 5 bedrooms, 6 bedrooms, 3-4 bedrooms ఖాళీగా పడి ఉంటాయి అక్కడ. అలాంటి ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు అనమాట. అది స్తోమతకి మించి కొనుక్కోవడం అనమాట. అలా కాకుండా రీజనబుల్గా మీకున్నటువంటి కెపాసిటీలో, కాకపోతే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళినా పర్లేదు, మనం డ్రైవ్ చేసుకున్నా పర్లేదు,
కొంచెం తక్కువలో వస్తుంది అనుకున్న చోట హ్యాపీగా కొనుక్కోండి, నో ప్రాబ్లం. కానీ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు H1 మీద అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే అయిపోయింది. H1ని ఆల్రెడీ డీప్ వెట్టింగ్ బీభత్సంగా జరుగుతుంది. వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళే ఉంటారు. మారితే ప్రెసిడెంట్ మారుతారేమో, కానీ ఆఫీసర్లు వీళ్ళే ఉంటారు. లోకల్లో ఆల్రెడీ ఇది అనేది పెరిగిపోయింది. ఓకే, ప్రతి చోట. సో రేపు పొద్దున ఇవాళ కాకపోతే గవర్నమెంట్ మారినా ఫస్ట్ అసలు జాబులు ఉండాలి. ఈలోపు వచ్చినటువంటి రూల్స్ అలానే ఉంటాయి కదా, ఆ రూల్స్ మారవు కదా. డివైలో కొత్త లేబర్ రూల్ తీసుకొస్తున్నారు కదా, మన వేజ్ బేస్డ్ రూల్. అవైతే ఓవర్ నైట్ మారిపోవు కదా. గవర్నమెంట్ మారిపోగానే మొత్తం తీసేసి తూచి మళ్ళీ అన్ని వెనక్కి రీసెట్ చేయండి అన్నారు కదా, అవి అలాగే ఉంటాయి. లోకల్లో వచ్చినటువంటి పగా ప్రతీకారాలు అలాగనే ఉంటాయి, అవి పోవు. కాబట్టి ఫ్యూచర్ అన్సర్టనిటీ అనేది అలానే ఉంటుంది. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జాబులు పెరుగుతాయి అంటున్నారు. అది మొత్తం నాకైతే మాత్రం ఖచ్చితంగా అది ఒక పెద్ద ఇదే అనిపిస్తుంది. ఎందుకు పెరుగుతాయండి? 100 మంది చేసే జాబులు 10 మంది చేసినప్పుడు ఎలా పెరుగుతాయి? ఏ రీజన్ కింద పెరుగుతాయి? పెరిగినా ఎవరికి పెరుగుతాయి? దానికి సంబంధించినటువంటి స్కిల్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి పెరుగుతాయి తప్ప రెగ్యులర్ రొటీన్ జాబులు బోలెడు ఉన్నాయి మన ఐటీలో. జనరల్గా చాలా మంది చేసేటువంటి టెస్టింగ్ జాబులు, మాన్యువల్ టెస్టింగ్ జాబులు, ఆటోమేషన్ టెస్టింగ్ జాబులు, ఈ చిన్న జాబులు, తర్వాత అసిస్టెంట్ డెవలపర్లు, లేకపోతే బోలెడు జాబులు ఉన్నాయి. ఆ జాబులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మ్యాక్స్ ఇంకొక 2 years 2 to 3 years డెఫినెట్గా పోతాయి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా కాస్ట్ కటింగ్ కోసం ఇలాంటివన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాయి స్లోగా. ఆంథ్రోపిక్కే కొనక్కర్లా, బోలెడు వచ్చేసినాయి కదా. ఇవన్నీ ఓపెన్ అయ్యాయి లేదా, లేకపోతే ఆంథ్రోపిక్ క్లాడ్ కొనుక్కొని ఎవరైనా చేసుకోవచ్చులే. కానీ అది కాకుండా ఈవెన్ ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్త రావట్లేదా సాఫ్ట్వేర్లు, కోడ్ అంతా వాళ్ళే రాసేస్తున్నారు కదా, మనం కూర్చొని రాసే పని కూడా లేదు కదా. అలాంటివి రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో జాబ్ రిస్క్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి మీకు టెన్షన్ లేదు, ఇబ్బంది లేదంటే హ్యాపీగా కొనుక్కోండి. ఐ ఆల్వేస్ రికమెండ్. ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోండి. కానీ నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఏం చెప్పినా కానీ నిచ్చెన అనేది నెమ్మది ఎక్కుతా పోవాలి, కానీ ఒకేసారి మనం పైకి ఎక్కకూడదు. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.